ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేస్తారా? జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ మీద దర్యాప్తును ముగించాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం పటేల్పై ఒత్తిడి పెంచుతోందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ కేసును అటార్నీ జనరల్ ఫామ్ బాడీకి అప్పగించినప్పటి నుంచి సంతృప్తితో ఉన్న ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బొంగినో రాజీనామా చేస్తే ఆయన కూడా తప్పుకుంటారని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు కాష్ పటేల్. అధ్యక్షుడు ట్రంప్ పిలిచేంత వరకు ఆ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. మరోవైపు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది డెమోక్రటిక్ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని ధ్వజమెత్తారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీర విధేయుడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ చీఫ్ రాజీనామా చేస్తారనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్ని వీడిన నేపథ్యంలో ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనిస్తారనే పుకార్లు గుప్పుమంటున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ స్కామ్ మీద దర్యాప్తును ముగించాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం పటేల్పై ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డీజీఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ కలిపి విచారిస్తున్నాయి. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ శామ్ బాండీకి అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బొంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బొంగినో ఎఫ్బీఐకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో కాష్ పటేల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బొంగినో గనుక రాజీనామా చేస్తే కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. విలాస పురుషుడిగా ఆయనకు పేరుంది. మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో జైల్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. అతని మరణం తర్వాత కేసు, దాని పరిణామాలపై దర్యాప్తులు జరిగాయి. ఈ దర్యాప్తుల్లో ఎప్స్టీన్ నేరాల యొక్క పరిధి, జైలులో ఎలా మరణించాడనే దానిపై ప్రశ్నలు, కేసులో పాల్గొన్న ఇతర వ్యక్తులపై ఆరోపణలను పరిశోధించారు. ఎప్స్టీన్ మరణం ఆత్మహత్య అని వైద్య నివేదికలు కూడా నిర్ధారించాయి. కానీ అతని కుటుంబం మాత్రం హత్య చేశారని ఆరోపించింది. ఇక ఎఫ్బీఐ న్యాయశాఖ దర్యాప్తులు కూడా ఆత్మహత్య అని నిర్ధారించాయి. తాజాగా ఈ కేసులో ఏమీ లేదని దర్యాప్తును కూడా ముగించేశాయి. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ దర్యాప్తు ఎప్స్టీన్ ఫైల్స్ పేరిట ప్రచారం పొందింది. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకి అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బొంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బొంగినో ఎఫ్బీఐకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీఓజే, ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాట మార్చి తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ కూడా ఇటీవల ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం బయటపెట్టాలంటూ ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జెఫ్రీ ఎప్స్టీన్కు స్నేహ సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొనసాగుతోంది. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కాగా డీజీఐ, ఎఫ్బీఐ విభాగాల మధ్య సమన్వయం సరిగా లేదని ట్రంప్ అనుచరురాలైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లూరా లూమర్ చెప్తున్నారు. పారదర్శకత లోపించిందనే ప్రధాన ఆరోపణతో ఎఫ్బీఐ వర్గాలు బాండీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాగా తాను రాజీనామా చేస్తున్నాను అని జరుగుతున్న ప్రచారానికి ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ తెరదించారు. రాజీనామా వార్తలను ఆయన తోసిపుచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో కొత్త విషయాలు ఏమీ లేవని న్యాయశాఖ తేల్చింది. ఈ నేపథ్యంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. కుట్ర సిద్ధాంతాలు నిజం కావని, ఎప్పుడూ నిజం కావని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి సేవ చేయటం గౌరవంగా ఉందని, ట్రంప్ పిలిచేంతవరకు ఆ పదవిలో కొనసాగుతారని తేల్చి చెప్పారు. ఈ అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎప్స్టీన్కు చెందిన క్లయింట్ జాబితాను దాచినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన అనంతరం కూడా
ఆ అంశాన్ని పలువురు లేవనెత్తుతుండటంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్ పామ్ బోండీ FBI డైరెక్టర్ కాష్ పటేల్పై విమర్శలను ప్రస్తావిస్తూ తామంతా ఒక బృందంగా ఉన్నామని, తమ పాలనపై వస్తున్న విమర్శలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు. కొందరు స్వార్థపరులు ఇతరులను బాధపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది డెమోక్రటిక్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని, వారు దీంతో ప్రయోజనాలను పొందాలని ఆశిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎవరూ పట్టించుకోని ఎప్స్టీన్ గురించి సమయాన్ని, శక్తిని వ్యర్థం చేయొద్దని కోరారు. ఎప్స్టీన్ ఫైళ్లలో తన పేరు ఉందనే ఆరోపణలను ఆయన ఖండించారు. కాష్ పటేల్గా పిలిచే కశ్యప్ ప్రమోద్ పటేల్ 1980 ఫిబ్రవరి 25న న్యూయార్క్ గార్డెన్ సిటీలో భారత్లోని గుజరాతీ మూలాలు ఉన్న తల్లిదండ్రులకు జన్మించారు. పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి కెనడాకు, అట్నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. కాష్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను పూర్తి చేశారు. మియామి కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేశారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు కొన్ని కీలక పదవులు చేపట్టారు. కాష్ పటేల్ జాతీయ భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజంపై పనిచేశారు. రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా సేవలందించారు. ఐఎస్, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన అల్ బగ్దాదీ, కాసిం అల్ రిమి వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించటం, అనేక మంది బందీలను విడిపించటం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన మిషన్లను కశ్యప్ అమలు చేశారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఫిబ్రవరి 22వ తేదీన FBI 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.